హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జావాస్క్రిప్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో ఇవాళ 20th క్వశ్చన్ అనమాట. వాట్ ఆర్ యారో ఫంక్షన్స్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట జావాస్క్రిప్ట్ డెవలపర్స్కి. రియాక్ట్ కానీ యాంగులర్ కానీ మీరు ఎటువంటి ఇంటర్వ్యూ ఇచ్చినా సరే ఇది 100% అడిగే క్వశ్చన్. వాట్ ఆర్ యారో ఫంక్షన్ చెప్పేసి దాని యొక్క సింటాక్స్ కూడా రాయమని చెప్తారన్నమాట. అయితే డెఫినేషన్ చూసినట్టయితే యారో ఫంక్షన్స్ ఆల్సో నోన్ యాజ్ ఫ్యాట్ యారో ఫంక్షన్స్. దీన్ని యారో ఫంక్షనే కాదు, ఫ్యాట్ యారో ఫంక్షన్ కూడా అని మనం పిలుస్తుంటాం అనమాట. ఈజ్ ఏ సింప్లర్ అండ్ షార్టర్ వే ఫర్ డిఫైనింగ్ ఫంక్షన్స్ ఇన్ జావాస్క్రిప్ట్. చాలా సింపుల్ వేలో చాలా షార్ట్ కట్గా మనము ఒక ఫంక్షన్ని డిఫైన్ చేయడం జరుగుతుంది అనమాట యారో ఫంక్షన్స్లో. ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ES6 అండ్ యూజెస్ ద ఫ్యాట్ యారో సింటాక్స్. ఇది ES6 మనకి ఫీచర్స్ అనేవి మనకు తెలుసు. ES6 జావాస్క్రిప్ట్లో చాలా ఇంపార్టెంట్ మనకి వర్షన్ అనమాట ES6 అనేది. ఈ ES6 వర్షన్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చాలా ఫీచర్స్ మనం ES6లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. చాలా సింప్లిఫై చేశారనమాట జావాస్క్రిప్ట్ని. ఈ యొక్క ఫీచర్స్ ద్వారా మనకి అంతకుముందు కోర్ జావాస్క్రిప్ట్ ఏదైతే మనకి బేసిక్ జావాస్క్రిప్ట్ ఉందో చాలా కొంచెం క్రిటికల్గా ఉండేది. దాన్ని చాలా ఈజీగా మనకి చాలా తక్కువ కోడ్తో చాలా చిన్న నార్మల్ మినిమం ఈ సింటాక్స్తో మనకి ఈ యొక్క ES6 ఫీచర్ ద్వారా చేయడం జరిగింది అనమాట. దాంట్లోనే ఒక భాగమే ఈ యొక్క యారో ఫంక్షన్ అనమాట. ఫ్యాట్ యారో ఫంక్షన్ అని చెప్పేసి అంటారు. చాలా సింప్లిఫై ఉంటుంది అనమాట ఫంక్షన్. మనకి రోజుకి ఇక ఎలా ఉంటుందంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీలో చాలా ఈజీగా, అంటే వితౌట్ నాన్ టెక్నికల్ పర్సన్స్, నాన్ కోడింగ్ పర్సన్స్ కూడా ఈ యొక్క వర్క్ చేయడానికి ఈజీగా ఉండడానికి కోసము టెక్నాలజీ అనేది రోజుకి మారిపోతూ ఉందన్నమాట. దాంట్లో భాగమే ES6 ఫీచర్స్ అనమాట. అయితే ఈ కీ ఫీచర్స్ చూసినట్టయితే బేసిక్ యారో ఫంక్షన్. ఇది బేసిక్ యారో ఫంక్షన్ అంటే నో నీడ్ ఫర్ ఫంక్షన్ కీవర్డ్, నో parenthesis ఆర్ రిటర్న్ నీడెడ్ ఫర్ సింగిల్ లైన్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ బేసిక్ యారో ఫంక్షన్ ఎలా ఉంటుందంటే ఫంక్షన్ కీవర్డ్ కూడా మనం యూజ్ చేయవసరంలే. ఫంక్షన్ కీవర్డ్ కూడా యూజ్ చేయకుండా డైరెక్ట్గా మనము ఒక ఫంక్షన్ని డిఫైన్ చేస్తాము. అలాగే పెరాంథసిస్ కూడా మనకి అవసరం లేకుండానే మనము చిన్న వన్ లైన్లో సింగిల్ లైన్లో ఎక్స్ప్రెషన్ అనేవి ఈ యారో ఫంక్షన్స్లో రావడం జరుగుతుంది అనమాట. అంత చాలా సింప్లిఫై అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ విత్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ మనం యూజ్ చేయాలి అనుకున్నప్పుడు బేసిక్ యారో ఫంక్షన్లో ఓన్లీ సింగిల్ స్టేట్మెంట్ ఉంటే సింగిల్ లైన్లో మనము వితౌట్ ఫంక్షన్ కీవర్డ్ వితౌట్ పెరాంథసిస్ మనం ఇక్కడ రాయగలము. సింగిల్ లైన్లో మనకి స్టేట్మెంట్ ఉన్నప్పుడు, మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు యూజ్ పెరాంథసిస్ వెన్ దేర్ ఆర్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు ఈ పెరాంథసిస్ని యూజ్ చేసి మనము ఇక్కడ చాలా ఈజీగా మనము రాయడానికి అవకాశం ఉంటుంది అనమాట యారో ఫంక్షన్స్లో. విత్ సింగిల్ పెరాంథసిస్లో మనము పెరాంథసిస్ ఆర్ ఆప్షనల్ ఇఫ్ దర్ ఈజ్ ఓన్లీ వన్ పారామీటర్ ఉన్నప్పుడు మనకి పెరాంథసిస్ని యూజ్ చేసి మనం రాయడానికి అవకాశం ఉంటుంది. అంటే సింగిల్ పారామీటర్స్, మల్టిపుల్ పారామీటర్స్ కూడా మనం ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. సింగిల్ పారామీటర్ ఉన్నప్పుడు మనము ఈ యొక్క బ్రాకెట్ని, అంటే పెరాంథసిస్ బ్రాకెట్ని మనం యూజ్ చేసి ఇక్కడ రాయడం జరుగుతుంది అనమాట. ఇది ఆప్షనల్ అనమాట. మనం 100% మ్యాండటరీగా రాయాలనేది లేదు పెరాంథసిస్ అనమాట. అర్థమైంది? అంటే మనకు పారామీటర్స్ ఉన్నప్పుడే పెరాంథసిస్ని మనం యూజ్ చేస్తాం, లేకపోతే అవసరం లేదనమాట. విత్ నో పారామీటర్, ఆల్వేస్ యూజ్ పెరాంథసిస్ ఇఫ్ దెర్ ఇస్ నో పారామీటర్స్ లేకపోతే మనం ఎంటీ పెరాంథసిస్ని యూజ్ చేసి ఇక్కడ మనం ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇవి కీ ఫీచర్స్ ఆఫ్ ద యారో ఫంక్షన్. ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చూసినట్టయితే రెగ్యులర్ ఫంక్షన్ చూస్తారు. రెగ్యులర్ ఫంక్షన్ మనకి ఎలా ఉంటుంది? ఫంక్షన్ అనే కీవర్డ్ రాస్తాము, ఫంక్షన్కి ఒక నేమ్ ఇస్తాము. నేమ్డ్ ఫంక్షన్ అంటారు కదా, ఒక కీబోర్డు, ఒక నేము, దాని లోపల ఇక్కడ మనం ఏం చేసాము? పెరాంథసిస్ ఇచ్చినాము. దీని లోపల మనము పారామీటర్స్, వీటిని ఏమంటారు? పారామీటర్స్ అంటారు. ఏబీని వీటిని పారామీటర్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అనమాట. ఇలాగ ఈ ఫంక్షన్ కీవర్డు, ఫంక్షన్ నేము, పారాంథసిస్ ఇలా ఇస్తాం మనం రెగ్యులర్ ఫంక్షన్లో మామూలుగా వాడేసి కర్లీ బ్రేసెస్ లోపల, అంటే ఈ బ్లాక్ అనమాట. కర్లీ బ్రేసెస్ లోపల ఈ బ్లాక్లో మనం ఏం చేస్తాము? స్టేట్మెంట్ రాయడం జరుగుతుంది. స్టేట్మెంట్ అంటే కండిషన్ అనమాట. మనం ఏదైతే కావాలో ఆ లాజిక్ అనేది ఇక్కడ రాయడం జరుగుతుంది. మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ యాడ్ అని చెప్పేసి ఫంక్షన్ రాసాము. యాడ్ ఫంక్షన్లో 2 AB అని చెప్పేసి 2 పారామీటర్స్ ఇచ్చాము. ఇక్కడ మనం రిటర్న్ ఏం చేస్తున్నాము? A+B రెండింటిని యాడ్ చేయాలి కదా. ఎడిషన్ అంటే రెండింటిని యాడ్ చేయాలి. అంటే A+B అని చెప్పేసి ఒక చిన్న స్టేట్మెంట్ అనేది ఇక్కడ రిటర్న్ చేయడం జరిగింది అనమాట. ఏది? ఈ ఫంక్షన్ యాడ్ అనే ఫంక్షన్. ఇది రెగ్యులర్ ఫంక్షన్, మనకి రెగ్యులర్గా మనము బేసిక్ ఫంక్షన్ అనమాట. అదే యారో ఫంక్షన్ ఎలా వస్తాము? కాన్స్ట్ అని చెప్పేసి ఇది కూడా మనకి ES6 ఫీచరే. ఇది ఏంటంటే మనకి వేరియబుల్స్కి మనం డిఫైన్ చేస్తాము. తర్వాత యాడ్ యారో అని చెప్పేసి ఒక నేను నేమ్ తీసుకున్నాను, ఫంక్షన్ నేమ్ అనమాట. ఇది ఫంక్షన్ అనే కీవర్డ్ ఇక్కడ యూజ్ చేయలేదు. ఇక్కడ ఫంక్షన్ అనే కీవర్డ్ యూజ్ చేసాము, ఇక్కడ ఫంక్షన్ అనే కీవర్డ్ మనం యూజ్ చేయలేదు. యూజ్ చేయకుండానే యాడ్ యారో అనే ఫంక్షన్ రాసేసాము.
ఆ తర్వాత ఇక్కడ మన పెరాంథసిస్లో ఏబి 2 పారామీటర్స్ ఉన్నాయి కాబట్టి పెరాంథసిస్లో మనం ఏ కామా బి అని 2 పెరాంథసిస్లో పారామీటర్ తీసుకున్నాము. తర్వాత A+B ఇక్కడ ఏం చేసాం, ఇది ఫ్యాట్ యారో ఇక్కడే మనకు కనిపిస్తుంది. ఫ్యాట్ యారో అనేది ఇది అనమాట. దీని ద్వారానే దీనికి ఫ్యాట్ యారో ఫంక్షన్ అని చెప్పేసి నేమ్ వచ్చింది. A+B ఇక్కడ రిటర్న్ చేసాం. రిటర్న్ అనే కీవర్డ్ మనం రాయలేదు, డైరెక్ట్గా రిటర్న్ చేసాం అనమాట. సింగిల్ లైన్లో మనం రాసాం. ఇక్కడ 3 లైన్స్ పడుతుంది మనకి ఫంక్షన్, ఇదే సింగిల్ లైన్లో రాసామన్నమాట. ఇక్కడ దీన్ని కన్సల్ట్ చేశాను. ఇవి యాడ్ 5 అనేవి ఏంటి, ఆర్గ్యుమెంట్స్ అనమాట. ఈ పారామీటర్స్ ఇవి ఆర్గ్యుమెంట్స్, ఇవేం వాల్యూస్, ఇవి ప్లేస్ హోల్డర్స్ అనమాట. ప్లేస్ హోల్డర్స్ని పారామీటర్స్ అంటారు, వాల్యూస్ని మనం ఏమంటారు, వాల్యూస్ అని చెప్పేసి అంటారు. అంటే పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ అని చెప్పేసి అంటారు అనమాట. ఇలా 5 తీసుకున్నాను అంటే 5 అనేది ఏలో అసైన్ అయిపోతుంది, 3 అనేది బిలో అసైన్ అయిపోతుంది అనమాట. ఇలాగ మనం ఈ రెండింటినీ కలిపి రన్ చేసినట్టయితే ఈ అప్లికేషన్ 8 అనేది 2 వచ్చింది మనకి. ఇక్కడ A+B అంటే 5+3 8, 5+3 8. ఇలాగా ఈ రెగ్యులర్ ఫంక్షన్కి యారో ఫంక్షన్కి తేడా అనేది ఉంటుంది అనమాట. యారో ఫంక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఫర్ ఫ్రంట్ అండ్ డెవలపర్స్. ఇది 100% రియాక్ట్ యాంగులర్ వ్యూ. ఎలాంటి మీ డెవలప్మెంట్కి వెళ్ళండి, మీరు ఎలాంటి ఫ్రంట్ అండ్ డెవలపర్ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే ఇది 100% అడిగే క్వశ్చన్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.